నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజానాడి న్యూస్. గత కొన్ని రోజులుగా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఒక పేరు అనేది మారుమోగిపోతుంది. మొన్నటికి మొన్న కూడా మారుమోగుతుంది, ఇవాళ కూడా మారుమోగుతుంది. అదే టాపిక్ తోటి మేము ముందుకు వచ్చినాం. మన వెనక బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది అఘోరి మాత నిజంగా మంచోడా లేకపోతే మాయగాడ అనేటువంటి టైటిల్తో తమ్నేల్తో అయితే మేము ముందుకు రావడం జరిగింది. మరి నిజంగా అఘోరి అంటే ఏంటిది? శివుని యొక్క ధ్యాసలో గోదావరి నది ఒడ్డున లేకపోతే ఏదో ప్రజలకు దూరంగా ఉండి శివుని యొక్క సన్నిధిలో ఉండేటువంటి వారు అఘోరి అంటారు. మరి నిజంగా అఘోరి అక్కడ ఉండాల్సిన అఘోరి జనం మధ్యలోకి వచ్చి ఏం చేస్తుంది? జనాన్ని పట్టి పీడిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ అఘోరి ఎవరైతే ఈయన పేరు శ్రీనివాస్ అని కూడా మనకు తెలుస్తా ఉంది. ఇతను కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాడు, కొన్ని రోజులు అఘోరి గురించి తెగ ఇంటర్వ్యూ. ఈయన అపాయింట్మెంట్ దొరకాలన్నా కూడా దొరకని పరిస్థితి. ఈయన మంచి సెలబ్రిటీ, ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయినటువంటి పరిస్థితి. కొంతమంది ఈయనకు సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది నిజంగానే ఈ అఘోరి ఇట్లా ఉండడు అని కొంతమంది నెగటివ్గా ఉండడం. అఘోరి అంటే శివనాస్పరంలో ఉండాలి, శివుని ధ్యాసలో ఉండాలి, ఇదంతా కథ ఉంటాయి. కానీ నిజంగా అఘోరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇతని వల్ల కూడా వాళ్ళకు మనం గౌరవం ఇవ్వని పరిస్థితి ఇతని వల్ల వస్తుంది. మంచి వాళ్ళకి ఏదైతే ఉందో మంచి భక్తి అట్లా ఉందో, కానీ ఇతని వల్ల మనము వాళ్ళని గౌరవించలేని పరిస్థితిలో ఈయన వల్ల జరుగుతున్న పరిస్థితి. మరి నిజంగా ఒక ఇంటర్వ్యూలో ఏమన్నాడు? నువ్వు ఆడగా ఒక ఇంటర్వ్యూ చేసినటువంటి వ్యక్తి అడిగితే నా యొక్క లింగాన్ని శివునికి అర్పణం చేస్తానని అన్నాడు. మరి అతనికి లింగమే లేదు. ఆడవాళ్ళ పెండి, అదేవిధంగా ఇతర వాళ్ళ పెండి పండుతున్న పరిస్థితి. మనం మొన్నటికి మొన్న ఒక బాలిక గురించి మాట్లాడుకున్నాం. ఆల్రెడీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆమె బీటెక్ చేస్తుందంటే మనం ఆల్రెడీ ఒక ఫోటోలో కనబడుతుంది. ఆమెను మరి ఇతను వశీకరణ చేసిందా ఇంకేం చేసిందా అనేది కూడా తెలియని పరిస్థితి. నిజంగా వాళ్ళు ఏదో అఘోరి అని మనం గౌరవిస్తే ఇంట్లోకి వచ్చి వాళ్ళ బిడ్డనే వశీకరణ చేసి ఇప్పుడు ఆమెతోటి తీసుకొని పోయిండు. మొత్తం వాళ్ళు రీల్స్ చేస్తున్నారు సినిమా పంటలలో. ఏదో మామూలుగా వాళ్ళేమో తల్లిదండ్రులు అంటే మా బిడ్డని తీసుకపోతే న్యాయంగా అంటే ఆల్రెడీ వశీకరణ చేసినట్టే ఉంది. ఇంకా వాళ్ళ బిడ్డ ఏమైతుందంటే ఈ ఇంటికి రాను నేనేతోనే ఉంటా, ఇదే నా సర్వస్వం అని చెప్తుండే. ఆడకాలం అంటే మామూలుగా కని పెంచి పెద్ద చేసి ఒక బిడ్డకు చదివిపిస్తుంటే వాళ్ళ బిడ్డ ఇట్లా పోతే ఎట్లా ఎంత బాగుంటుందో చెప్పండి. వాళ్ళ అన్న మీద కూడా వికృతి చేస్తే పాల్పడ్డది ఎవరు? అఘోరి. ఆడనా మొగనా అనేది కూడా మనకు తెలియదు. ఎందుకంటే మగ పెళ్లి చేసుకున్నది చూసాం, మగ ఆడ పెళ్లి చేసుకున్న కామన్, ఆడ పెళ్లి చేసుకున్నది. కానీ ఇక్కడ అఘోరికి సంబంధించి అఘోరి ఒక లేడీ ఇప్పుడు పెళ్లి చేసుకున్నటువంటి దాఖలు ఎక్కడ కూడా కనిపించలేదని కూడా నాకైతే కొంతమంది చెప్తున్న పరిస్థితి. ఆల్రెడీ ఈయన గురించి అరే మామూలుగా ఇప్పుడు పెళ్లిలే కష్టమవుతున్న తరుణంలో ఈ ఆడవాళ్ళు ఏమన్నది ఎగేగిపోతున్నారు. ఇక్కడ మామూలుగా ఈయన చూస్తే నిజంగా సిగ్గుచేటుగా అరే మంచిగా చదువుకున్నావు ఇలాంటి అంటే మామూలుగా ఇట్లా చేయడం ఏంటిదని కూడా చాలా మంది సభ్య సమాజం సిగ్గుపడుతుంది. ఈవెన్ అనుకుంటే ఈవెకన్నా ముందు నేనే అరే నేను కోర్టు మొగోడు అనుకున్నట్టు ఏదో అయినట్టు ఏదో పెద్ద మినిస్టరా లేకపోతే ఏదో కానీ తెలియదు, కానీ వాళ్ళకైనా పోటీ పడుతున్నారు. కానీ ఈయనకు నేనే మొదటి భార్యను, నాకే అన్ని హక్కులు దక్కాలని కూడా ఒక ఆమె రాజకీయ మీడియా ముందుకు వచ్చి నేనే ఆ అఘోరి మాతకు మొదటి భార్యని చెప్పుకుంటుంది. సిగ్గు కదా ఇది. అరే ఎడిపోతుంది అఘోరి మాత ఎక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. నేనే మొదటి భార్యను అంటే ఈ మునగాడు ఏదో కానీ తెలియదు, కానీ ఆమె ఆడమన మొగామ తెలియదు. కానీ ఈయన ఇంతకు ముందు ఇంకెన్ని ఇటువంటి కథలు చేసి ఎంతమంది పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు బయటకు వస్తారు కావచ్చు. అదే ఒక మంచిగా సరే అఘోరి మాత్రంలో సరే నీ ఒక సాంప్రదాయబద్ధంగా ఉండాలి, కానీ ఇలా వచ్చి ఒక్కొక్కరిని వశీకరణలు లేకపోతే ఏదో వేసి ఈ సుఖ దుఃఖాలకు కామక్రోధాలకు దూరంగా ఉండడమే అఘోరి యొక్క లక్షణమే. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? వీళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి ట్రాప్లో తీస్తున్నావు. నిజంగా మన ప్రజలకు కూడా అంటే ఒక రకమైనటువంటి బుద్ధి ఉండాలండి. అఘోరులు అంటే ఎవరు? మరి బూడిద పూసుకుందని అందరూ అఘోరులు అవుతారా? ఎటుపోతుంది సమాజం? మనకైనా బుద్ధి ఉండాలి. ఎందుకంటే ఎవరిని మంచివాళ్ళు, ఎవరు వాళ్ళు, ఎవరు దేవుని భక్తులు ఉన్నారు, ఎవరు ట్రాపర్స్ అనేది కూడా ఆలోచించుకోవాలి. ఇది వీళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చి మనమే వాళ్ళకు బస కల్పించడం ఇవన్నీ చేస్తే ఉన్నది మన ఇంట్లోనే వేసుకోవాలి. ఎంత బాధపడుతున్నారు. మళ్ళీ అంతకుముందు వాళ్ళు ఇంటర్వ్యూలు చెప్తాను ఎవరు కుటుంబ సభ్యులు ఏదో మాట్లాడ
అదేవిధంగా పోలీస్ శాఖ గురించి కూడా చెప్పాలి. ఇవన్నీ మామూలుగా ఈమె వెహికల్ గుద్దుకుంటూ పోవడం, ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, ఇవన్నీ చేస్తూ ఉన్నాయి. మరి పోలీస్ శాఖ ఏం చేస్తుంది? పోలీస్ శాఖ కూడా పనిచేయాలి. ఈయన చేస్తున్నా కూడా ఈమె పైన ఇప్పటికీ కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇలాంటి వారి వల్ల నిజంగా కుటుంబం ఉన్నటువంటి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఈమె ఎంతమందిని ట్రాక్ చేస్తుందో తెలియదు. ఇప్పటికి కూడా మీరు ఈమెకు పులి స్టాప్ పెట్టకపోతే, ఈమె చర్యలు తీసుకోకపోతే, ఇవన్నీ కస్టడీలోకి తీసుకోకపోతే ఎంతమంది పసిబిడ్డల అంటే మామూలుగా 18-19 సంవత్సరాల బిడ్డలను ఈమె ఏం చేస్తుందో తెలియదు. కొంతమందిని అంటే అమ్ముకునే పరిస్థితి కూడా ఉన్నట్లయితే మనకు అర్థమవుతుంది. ఇట్లా వేసుకొని వేరే ఇట్లా మామూలుగా పంపించేటువంటి ప్రయత్నం కూడా చేయబోతుంది, చేస్తుందేమో అని కూడా మనకైతే కొంతమంది బయట చర్చించుకుంటున్నారు. అరే అఘోరి, నువ్వు నిజంగా అఘోరి మాత్రం కాదు. దీన్ని బట్టి అయితే నువ్వు నిజంగా అచ్చమైన మాయగాలని కూడా తెలుస్తున్నది. నీ మాయలో పడి ఎంతమంది జీవితాలు నాశనం చేసినావు తెలియదు, కానీ ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో. నువ్వు దైవానికి సంబంధించి ఒక పేరు పెట్టుకున్నావు, ఒక అఘోరి మాతానికి సంబంధించి ఆ యొక్క నడవడికలు పోతున్నావు. ఆ పేరును మచ్చలేక చేయకు. దీనిపైన ఎందుకంటే మన తెలంగాణ సర్కార్ కూడా కొంచెం దృష్టి సారించాలి. అసలు ఏదేదో మీరు పనులు చేస్తుంది. ఇలాంటి వారి వల్ల కొంతమంది కుటుంబాలు బలైపోతున్నాయి, కొంతమంది స్ట్రగుల్ అవుతున్నారు. అరే నేను నా లింగాన్ని శివునికి చేసిన అర్పణం చేసేసిన అని చెప్తా ఉన్నాడు. అది ఎట్లా అవుతుంది ఇదంతా? అయితే నేను హైలైట్ చేసింది కూడా మనం నిజంగా చెప్పాలంటే ఆ కాకపోండి కార్లలో తిరుగుడు ఇదంతా చేస్తుంది. ఎంత వీడియోలు చూసాడు వైరల్ కూడా, ఆమంతించుడు ఈమంతించుడు, కొండ కట్టుడు, అట్లా ఏం చేసుడు, ఇట్లా వైరల్ చేసుడు, ఇదంతా జరిగింది. కానీ ఇప్పటికైనా ఏం చేయాలంటే పోలీసులకు ఇదంతా జరుగుతున్నది, పోలీస్ శాఖ ఏం చేస్తుంది? ఏం లేదు. అట్లా అంటే ఆమె భయపడతాను ఇంకా నిజంగా. పోలీసు వాళ్ళు కూడా ఇప్పటికి తక్షణమే ఇన్ని జరుగుతున్నాయి, ఇన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. అరే ఆమె నిజంగా చెప్పాలంటే బీటెక్ అబ్రాహిం ఒక 20 అట్లా ఎంత ఉంటాయి 10 సంవత్సరాలు. ఆమెను కూడా మనం ట్రాప్ చేసినాడు. ఇప్పుడు మాయగాడు పెద్దగా, వీడు మాయగాడు. కుటుంబాలు వల్ల నాశనం అవుతాను. శ్రీనివాస్ అట అంతకుముందు వైష్ణవి, అంతకుముందు రాజుకి వచ్చిందట. మరి ఇంకెంతమంది వస్తారో రాంబాబు ఊరోజు ఇంకా ఉన్నారు కావచ్చు ఇంకా. కాబట్టి ఇలాంటి వాటికి పులి స్టాప్ పెట్టాలంటే ఆ యొక్క అఘోరిని కష్టంగా తీసుకోవాలి. ఈ ఎట్లున్నాడు ఇక వీళ్ళకే పడాలా? అరే ఆడవాళ్ళు అంటే నిజంగా అసలు ఎటుపోతుంది? ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి? ఎట్లా బాగుంటుంది? ఎట్లా జీవితం బాగుంటుంది? ఎట్లా కుటుంబాలు మనం సాధించుకోవాలి? ఇట్లా పోతే ఉంటుంది. ఇంకా అలా చదువుకున్నోళ్ళు అలా ఎవరో అనుకుంటే చదువుకున్నది మంచిగా బీటెక్ అంటే మంచి టెక్నాలజీ పరంగా మంచిగా ఉండాలి. సరే దేవుడును మనం నమ్మాలని నమ్మకూడదు, మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది దేవుడు నమ్మకం నమ్మరు, అంతే దేవుని మీద భారం వేసాలని అంటారు. ఓకే, నో ప్రాబ్లం, దేవుని నమ్మాలి, దేవుని మనం ప్రార్థించాలి, పూజించాలి కూడా. కానీ ఇట్లా చేస్తే ఒకటి మాయలో పడి ఒక కుటుంబాన్ని వదిలేసి ఏమైంది? ఇక్కడ సమాజం వెళ్ళిపోతున్నది. ఇప్పటికైనా తెలంగాణ సర్కార్ అంటే మన రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికైనా స్పందించాలి, పోలీస్ శాఖ స్పందించాలి, ఎవరైతే ఉన్నారో హెడ్ బాస్ స్పందించి ఎక్కడున్నా కూడా పట్టుకొని ఆమెను జైలు వేసి ఆమెను ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలి. చూద్దాం మరి తెలంగాణలో పోలీస్ శాఖ ఎట్లా పనిచేస్తుంది. నిజంగా ఇలాంటి ఘోరాలు ఇంకా ఏమనుకో అరెస్ట్ చేయకపోతే ఇంకా ఘోరాలు ఎట్లయితాయి? అరే ఎటు వెళ్తుందని కూడా నిజంగా అర్థం కాని పరిస్థితి. అఘోరి మాత కాదు, మాయగాడు 100%. వీడు 100% మాయగాడే. ట్రాప్ చేసి ఏం చేస్తారా? చూద్దాం మరి తెలంగాణ సర్కార్ ఎటు వెళ్తుంది, ఏం చేస్తుంది, అఘోరి మాతకు సంబంధించి మరి ఆమె ఎలా చర్యలు తీసుకుంటున్నా అనేది వేచి చూడాల్సిందే. సో చూస్తున్నానండి, ప్రజలండి. థ్యాంక్ యూ సో మచ్.